షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్నప్పుడు నాకు ధైర్యం చెప్పి ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూసేలా చేశావు. ఇప్పుడు మాత్రం నువ్వు వస్తావో రావో అన్న అనుమానంతో వచ్చిన భయాన్ని తొలగించడానికి నువ్వే రావాలి. అప్పో, తను ఎక్కడికి వెళ్ళుండదని నువ్వు అంటున్నావు. తను నాతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ లెటర్లో రాసినప్పుడు కానీ ఇంకెప్పుడు మాట్లాడకపోవచ్చని కలవకపోవచ్చని చెప్పింది. ఇదే హార్ట్ ఫ్రెండ్ ఏమైనా చేసి ఉంటుందేమో. ఏం చేశావు? నా హార్ట్ ఫ్రెండ్ ఏం చేశావు? జీవితాంతం మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ వసుంధరి. జీవితాంతం మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ వసుంధరి. ఈ బొమ్మ కూడా మీ ఫ్రమ్ అడ్రస్తోనే కొరియర్ వచ్చింది సార్. ఈ బొమ్మ గీసింది ఎవరు చూడండి. ఇది నేను వేయలేదే. అసలు ఇది లైవ్లో వేసిన బొమ్మ కాదు, ఇది కంప్యూటర్ ప్రింట్లో ఉంది. నేను తాగకూడదు అంటే నువ్వు తాగాలి. తీసుకో. వంశీ తాగబోతున్నాడు. తాగితేనే చెడిపోతాడు, చెడిపోతేనే నీకు దగ్గరవుతాడు. పెళ్ళయ్యాక ఎలా ఉండాలో ఎలా ఉంచాలో తర్వాత ఆలోచిద్దాం. అమ్మమ్మకి తెలిస్తే చంపేస్తుందేమో. మనమే తాగించామని తెలిస్తే కదా. తాగినవాడు ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. మన వైపు వేలు పెట్టి చూపించినా ఎవ్వరూ పట్టించుకోరు. పద.
వంశీ నువ్విలా దిగులు పడిపోతే నా ఒంట్లో రక్తం ఇంకిపోయినట్టుంటుంది. నిన్నిలా చూస్తూ ఉంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇంట్లోనే ఉంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. అలా బయటికి వెళ్ళి పబ్కి వెళ్ళి రావచ్చు కదా. ఇంట్రెస్ట్ లేదు అత్తయ్య. అయినా ఇంట్లో మందు లేనట్టు అలా నీరసంగా చెప్తావేంటి? ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? వంశీ, నువ్వు కోరుకుంటే నీకు నచ్చిన బ్రాండ్స్ రోజూ నీకు అమెరికా నుండి వస్తూనే ఉంటాయి. నక్షత్ర, ఇటివ్వు. మామ్, ఇక్కడే బార్ సెటప్ పెట్టించేస్తావా ఏంటి? నా అల్లుడి సంతోషం కోసం ఏవైనా చేస్తాను. తాగల్లుడు, నీకు సంతోషాన్నిచ్చే ఈ మందు ఎవరి కోసం దూరం చేసుకోకు. ఏంటి అలా చూస్తున్నావు వంశీ? నీకు అలవాట్లేందేం కాదు. పక్కన పెట్టేసిన మందును నీ ఎదురుగా పెట్టాను అంతే. బాధలన్నింటినీ మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుంది. బావా, నీ గురించి మేమందరం ఇంతలా ఆలోచిస్తుంటే నువ్వు డిస్టర్బ్ అయిపోతే మా అందరికీ బాధగా ఉంటుంది. పర్వాలేదు, తాగేసే బావా. నీ గుండెల్లో బాధ దిగేంత వరకు తాగేసే. నిన్నేం బలవంతంగా తాగమనట్లేదు వంశీ. ఆ వసుంధర మీద కోపంతో అయినా తాగు. పద నక్షత్ర, బావని కాసేపు ఒంటరిగా ఉండని. సరే మా. తీసుకో. అయితే ఇది మంగ కాదు, నిత్య. హలో జై, నేన్రా. ఏంటత్తయ్య? అర్జెంటుగా బయలుదేరి మన బట్టల షాప్కి వచ్చాయి. వచ్చిన వాళ్ళు ఫేకు నందిక మేడం. పైసలు నావే, పాప నాదే. ఏంది షాక్లో ఉన్నారా? ఇదిగో నందిక మేడం ఇప్పుడే మెసేజ్ చేసింది, వచ్చిన వాళ్ళు ఫేకు అని. ఇప్పుడు లక్ష్మి గారిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే మాత్రం నేను భరించలేను. తనెక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. దేని గురించి మావయ్య మీరనేది? ఇంకా దేని గురించి అంటావేంటే? ఆ రాధ గురించి. సమయం చూసుకుని బావ మనసు నా వైపుకు తిప్పుకుని ఆ రాధని మర్చిపోయేలా చేస్తాను. ఏయ్, ఎవరు మీరు? అయ్యో, ఏంటిది? ఆగండి. ఏయ్, కార్ ఎక్కడ తీసుకుపోతున్నారు? ఆగండి. ఏయ్, అదిగో పుణ్యకోటి గారు వస్తున్నారు. రా. అది కారు, అంబులెన్స్ కాదు. అదేం ఊరికే రాదు. నిన్ను రమ్మంటే నువ్వేమన్నా ఊరికే వస్తావా?
నువ్వు నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. నువ్వు ఎవరి మీద చేసుకున్నావో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటి? కారు తీస్తావా తీయవా?